హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చూద్దామండి. 21 రకాల చిరుధాన్యాలతో మల్టీగ్రెయిన్ దోశ ప్రీమిక్స్ పౌడర్ని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. వర్కింగ్ ఉమెన్కి, బ్యాచిలర్స్ కానీ, షుగర్తో బాధపడుతున్న వారికి, వెయిట్ లాస్ కావాలనుకునే వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఒక్కసారి వీలు చూసుకొని మల్టీగ్రెయిన్ దోశ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా రకరకాల దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్క రెసిపీలో మనకు 21 రకాల చిరుధాన్యాల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ అందుతాయి కదండి. ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం. మన ఛానల్లో 14 రకాల చిరుధాన్యాలతో ఒక వీడియో ఉందండి. చాలామంది 14 రకాల చిరుధాన్యాలు మాకు దొరకడం లేదని చెప్తున్నారు. 5 రకాల చిరుధాన్యాలతో కూడా దోశ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకే గ్లాస్ కొలతలతోని చిరుధాన్యాలన్నిటిని కూడా తీసుకోవాలి. ఫస్ట్ 1 గ్లాసు కీన్వా మిల్లెట్స్ని వేసేసుకుందాం. మిల్లెట్స్ని సపరేట్గా ఒక గిన్నెలో వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఎండబెట్టేసుకుందాం. అదే గ్లాస్తో 1 గ్లాసు ఊదలను వేసుకోవాలి. ఒక గ్లాసు సామలను కూడా వేసేసుకుందాం. 3 గ్లాసుల చిరుధాన్యాలు తీసుకున్నాం కదండి. 3 గ్లాసుల చిరుధాన్యాలకు 1 గ్లాసు మినపగుళ్ళు, 1 గ్లాసు పెసలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని దోశ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ రకమైన చిరుధాన్యాలతో అయినా కూడా ఈ ప్రాసెస్లో కొలతలు తీసుకున్నామంటే దోశ చాలా బాగా వస్తుందండి. 5 రకాలు కలిపి కూడా మనము దోశ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 గ్లాసు పచ్చ జొన్నలు తీసుకుంటున్నాను. అదే గ్లాస్తో 1 గ్లాసు శనగలు వేసుకుందాం. 1 గ్లాసు సొద్దలు వేసుకుందాం. 3 రకాల చిరుధాన్యాలకి 1 గ్లాసు మినపగుళ్ళను వేసుకోవాలి. 1 గ్లాసు పెసర బేడలను వేసుకుందాం. పెసర బేడలు అంటే ఏమిటి, పెసలు అంటే ఏమిటి అని కూడా అడిగారండి. పెసలన్నా పెసర బేడలన్నా కూడా గ్రీన్ గ్రామ్ అన్నమాట, రెండు ఒకటే. పెసర బేడలను 1 గ్లాస్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాస్ ఓట్స్ తీసుకుందాం. 1 గ్లాసు మొక్కజొన్నలు వేసుకుంటున్నాం. 1 గ్లాసు గోధుమలు వేసుకుందాం. 3 రకాల చిరుధాన్యాలకి 1 గ్లాసు మినపగుళ్ళను వేసేసుకుందాం. 1 గ్లాసు పెసర బేడలను వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకుందాం. నెక్స్ట్ 1 గ్లాసు రాగులు వేసేసుకుందాం. 1 గ్లాస్ అలసందలను వేసేసుకుందాం. 1 గ్లాస్ ఉలవలను వేసేసుకుంటున్నాం. 1 గ్లాస్ మినపగుళ్ళు, 3 రకాల చిరుధాన్యాలకి 1 గ్లాస్ మినపగుళ్ళు, 1 గ్లాసు పెసలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు. నెక్స్ట్ 1 గ్లాస్ సోయాబీన్స్ తీసుకుందాం. 1 గ్లాసు అరికెలను వేసేసుకుంటున్నాం. మీతో మాట్లాడుతూ అరికెలను కలిపేసానండి. మిల్లెట్స్ని సపరేట్గా పెట్టేసుకొని కడిగేసుకోవాలి. 1 గ్లాసు బార్లీ గింజలు తీసుకుందాం. 3 గ్లాసుల చిరుధాన్యాలకి 1 గ్లాసు మినపగుళ్ళు, 1 గ్లాసు పెసలు, 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకుందాం. నెక్స్ట్ 1 గ్లాసు బఠానీ, 1 గ్లాసు కొర్రలు వేసేసుకోవాలి. 1 గ్లాసు కంది బేడలను వేసేసుకుందాం. 3 గ్లాసుల చిరుధాన్యాలకి 1 గ్లాసు మినపగుళ్ళు, 1 గ్లాసు పెసలను వేసుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు
21 రకాల చిరుధాన్యాలు అయ్యాయండి మొత్తం కలిపి. అటుకులు కానీ రైస్ కూడా వేయకుండా దోశ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే షుగర్తో బాధపడుతున్న వారికి, వెయిట్ లాస్ కావాలనుకునే వారికి కూడా బాగా హెల్ప్ అవుతుందన్నట్లు ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1 గ్లాస్ రైస్ని 1 గ్లాస్ అటుకుల్ని కూడా కలిపేసుకోవచ్చు. చిరుధాన్యాలన్నిటినీ శుభ్రంగా ఒక 4 సార్లు వాటర్ని మారుస్తూ క్లీన్ చేసుకోవాలి. మిల్లెట్స్లో డస్ట్ చాలా ఉంటుందండి. 4 సార్లు క్లీన్ చేసామంటే నీట్గా తయారైపోతాయి మిల్లెట్స్ అంతా. 4 సార్లు కడిగేసుకొని చిల్లులు గిన్నెలు వేసామంటే అన్నీ కిందికి వచ్చేస్తాయండి. అలా కాకుండా ఇలా జల్లెడలు వేసేసుకోవాలి. అన్ని జల్లెడలు వేసేసుకొని మిల్లెట్స్ అంతా ఒక ½ అన్ అవర్ పాటు అలా వదిలేద్దాం. ½ అన్ అవర్కి అంతా వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది నీట్గా. ½ అన్ అవర్ తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని కాటన్ క్లాత్తో బాగా రుద్దేసామంటే వాటర్ అంతా క్లాత్ పీల్ చేసుకుంటుంది. చూడండి, తడి అంతా బాగా పీల్ చేసుకునింది కదా. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లో వేసేసుకొని ఒక 2-3 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. 2-3 రోజుల పాటు ఎండలో పెట్టుకున్నామంటే బాగా ఎండిపోతాయి. చూడండి, 2 రోజులకంతా మిల్లెట్స్ అంతా చాలా బాగా ఎండిపోయాయి మనకు. చిరుధాన్యాలన్నిటినీ వేయించేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చిరుధాన్యాలను టచ్ చేసామంటే కొద్దిగా మనకు వేడిగా తగలాలన్నమాట. అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. చిరుధాన్యాల్లో ఏమైనా తడి ఉన్నా కూడా పోతుంది. ఈ చిరుధాన్యాల్లో వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఐరన్, కాల్షియం, ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్, పోలిక్ యాసిడ్, సిలీనియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వాయు విటమిన్, ఫాస్ఫరస్, ఖనిజాలు, పీచు పదార్థాలు, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, మాంసకృతులు ఇలా ఎన్నో రకాల పోషక విలువలు ఈ చిరుధాన్యాల్లో ఉంటాయి. ఈ చిరుధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన అధిక బరువును తగ్గిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఈ చిరుధాన్యాలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు సంజీవని ఔషధంలాగా పనిచేస్తాయి. ఎంత హెల్దీ అయినా ఈ చిరుధాన్యాలను తప్పకుండా డైట్లో చేర్చుకోవలసిందే కదండి. ఈ మిల్లెట్స్ని కూడా వేయించేసుకొని బాగా కలిపేసుకుందాం. ఒక అరగంట పాటు చల్లారిన తర్వాత మిల్లు పట్టించుకోవాలి. చూడండి, మెత్తగా మిల్లు పట్టించేసుకున్నాం మనము. 1 గంట పాటు పిండిని అలా చల్లారి పెట్టేసుకుని తర్వాత స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే 5-6 నెలల పాటు ఉంటుంది. బయట అయితే 2-3 నెలల పాటు స్టోర్ ఉంటుందండి. ఈ చిరుధాన్యాల పిండితో 10 రకాల రెసిపీస్ని చూద్దాం. ఫస్ట్ ప్లెయిన్ దోశకు కావాల్సిన పిండిని తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని వాటర్ను వేసి ఉండలు లేకుండా పిండిని కలిపేసుకోవాలి. మూత పెట్టేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇద్దాం. అరగంట తర్వాత మూత తీసి చూసామంటే పిండి చాలా బాగా నానిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని 1 డ్రాప్ ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో రుద్దేసి దోశ వేసేసుకుందాం. ఎంత పలుసగా కావాలంటే అంత పలుసగా దోశని స్ప్రెడ్ చేయవచ్చు. దోశ పచ్చిదనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని రెండో వైపు కూడా దోశను తిప్పేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఎర్రగా వస్తున్నాయో దోశలు. ఇలాగే మనకు ఎన్ని దోశలు ప్లెయిన్ దోశలు కావాలంటే అన్ని ప్లెయిన్ దోశల్ని వేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. 2 రకాల దోశలకు కావలసిన పిండిని తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ను వేసుకుంటూ పిండిని కలిపేసుకుందాం. ఇన్స్టెంట్ దోశ అయినా సరే నేను కుకింగ్ సోడా వాడడం లేదండి.
పిండిని ఇలా కలిపేసుకొని ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత దోశను వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేసేసి ఉల్లిపాయతో రుద్దేసుకోవాలి. చూడండి, అరగంట తర్వాత మూత తీసి చూసామంటే పిండి చాలా బాగా నానిపోయింది మనకు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేయాలి. ఆనియన్ దోశ వేసేసుకుంటున్నాం మనము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుమును వేసేసుకుందాం. ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసి దోశని రెండో వైపు కూడా తిప్పేసుకొని మరో 2 నిమిషాల పాటు దోశని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు దోశని కుక్ చేసుకొని ప్లేట్లో తీసేసుకుందాం. ఎంత బాగా వస్తున్నాయో చూడండి. మూడవ రకం దోశ బన్ దోశని వేసేసుకుందాం. దోశ బ్యాటర్ని సపరేట్గా తీసేసుకొని ఓపెన్ పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని బాగా వేయించేసుకొని పిండిలో కలిపేసుకోవాలి. దోశ బ్యాటర్లో కలిపేసుకుందాం. దోశ బ్యాటర్లో ఆల్రెడీ మనం సాల్ట్ కలిపేసుకున్నదే కదండి. ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్కి ఆయిల్ని గ్రీస్ చేసి దోశ బ్యాటర్ను వేసేసుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి దోశని రెండో వైపు కూడా తిప్పేసుకొని మరో 2 నిమిషాల పాటు దోశని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత దోశని ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి, రెండో వైపు కూడా దోశ చాలా బాగా వేగిపోయింది. 4వ రకం రెసిపీ స్పైసీ జావను ప్రిపేర్ చేసుకుందాం. ఒక గ్లాసు జావకి 3 టేబుల్ స్పూన్ల చిరుధాన్యాల పిండిని వేసేసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాతనే మనము జావని ప్రిపేర్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న చిరుధాన్యాల పిండిని వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని జావను కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకొని జావలో ఉడికించుకున్నామంటే ఆ ఫ్లేవర్స్ అంతా జావకు పట్టి జావ చాలా చాలా కమ్మగా ఉంటుందండి తాగేటప్పుడు. ఈ జావని వీలైతే సాయంత్రం తయారు చేసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఒక 2 గ్లాసులు ఈ జావను తీసుకున్నామంటే కొద్దిగా పులయనిచ్చామంటే జావని హెల్త్కు చాలా మంచిదండి. ఇప్పుడు మనకు జావ రెడీ అయిపోయింది. బాగా ఉడకబెట్టేసుకున్నాం జావని. స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఒక 2-3 గరిటెల పెరుగును వేసేసుకొని మజ్జిగలాగా తయారు చేసి వేసేసుకోవాలి. బాగా కలిపేసుకుందాం. కమ్మనైన జావ మనకు రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందో. సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. నెక్స్ట్ జావ స్వీట్ జావను తయారు చేసుకుందాం. 1 గ్లాసు జావకి 3 టేబుల్ స్పూన్ల చిరుధాన్యాల పిండిని వేసేసుకొని వాటర్ వేసి బాగా కలిపేసి ఉండలు లేకుండా అరగంట పాటు నానిన తర్వాత జావని ప్రిపేర్ చేసుకోవాలి. గిన్నె పెట్టేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న చిరుధాన్యాల పిండిని వేసేసుకొని కలుపుకుంటూ జావని ఉడికించుకోవాలి. ఒక 2 యాలకులను కూడా దంచేసి వేసేసుకొని జావ బాగా ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు బెల్లం కూడా వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. కాచిన ఒక 1/2 గ్లాసు పాలను కూడా వేసేసుకొని కలిపేసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించేసి వేసుకున్నామంటే జావ తాగుతున్నప్పుడు కమ్మగా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారండి. ఈ జావని వేడివేడిగా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు
2 రకాల జావలు రెడీ అయిపోయాయి అన్నమాట. 6వ రకం రెసిపీ వెజిటబుల్ సూప్ అండి. వెజిటబుల్ సూప్కి కావలసిన వెజిటబుల్స్ అన్నీ రెడీగా ఉంచాను. క్యారెట్, ఒక టమాటో, ఒక 2 టేబుల్ స్పూన్లమైన ఫ్రెష్ బఠానీ, కొద్దిగా క్యాబేజీ, ఒక ఉల్లిపాయ, కొద్దిగా అల్లం వెల్లుల్లి, బీన్స్, ఒక పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్లు చిరుధాన్యాల పిండిని వేసేసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపేసుకొని అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండిల్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకుందాం. నెయ్యికి బదులుగా మీరు ఆయిల్ అయినా వేసేసుకోవచ్చండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి కొద్దిసేపు అలా వేయించేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుందాం. క్యారెట్, బీన్స్ ముక్కలు, ఫ్రెష్ బఠానీ, క్యాబేజీ, వెల్లుల్లి, అల్లం ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు అలా వేయించేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి టమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి అలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మరో 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే టమాటో ముక్కలు కూడా చాలా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక 6-7 నిమిషాల పాటు ఉడికించేసుకొని కలిపి పెట్టుకున్న మిల్లెట్స్ పిండిని వేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సూపుని ఉడికించుకోవాలి. సూప్ ఇంకా పల్చగా కావాలంటే ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదండి, ఇంకో గ్లాస్ వాటర్ కానీ 2 గ్లాసుల వాటర్ కానీ వేసుకున్నామంటే సూప్ ఇంకా పల్చగా తయారు చేసుకోవచ్చు. చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. వెజిటబుల్ సూప్ బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. 21 రకాల చిరుధాన్యాల పిండితో కమ్మనైన సూప్ మనకు రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టపడతారండి. వేడివేడిగా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మరో 3 రకాల దోశ రెసిపీస్ని చూద్దాం. పిండిని ఇలాగే దోశ రెసిపీస్కి కావలసినంత పిండిని తీసుకుంటూ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటూ వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని అరగంట పాటు నానబెట్టేసుకొని అరగంట తర్వాతనే దోశ రెసిపీస్ని తయారు చేసుకోవాలి. కుకింగ్ సోడాను వేయడం లేదండి, మీరు కావాలంటే కొద్దిగా కుకింగ్ సోడాను యాడ్ చేసుకోవచ్చు. పిండి అరగంట పాటు నానిన తర్వాత మసాలా దోశని వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయతో రుద్దేసి దోశ బ్యాటర్ని వేసేసుకొని స్ప్రెడ్ చేయాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు దోశని కుక్ చేసుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసేసి 1 టేబుల్ స్పూన్ ఎర్ర కారం వేసేసి దోశకంతా స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని ఆలు మసాలా కర్రీని మధ్యలో దోశ మధ్యలో వేసేసుకొని దోశని ప్లేట్లో తీసేసుకోవడమే అన్నమాట. కమ్మనైన మసాలా దోశలు కూడా మనకు రెడీ అయిపోయాయండి. ఎంత కమ్మగా ఉంటాయో ఈ దోశ రెసిపీస్. 8వ రకం రెసిపీ గుంత పొంగనాలని ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1/2 కప్పు క్యారెట్ తురుమును వేసేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లమైన పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలి. అరగంట పాటు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల శనగ బేడల్ని, ఒక 2 టేబుల్ స్పూన్లు పెసర బేడల్ని వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లమైన కరివేపాకు ముక్కల్ని, కొత్తిమీర పీసెస్ని వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి.
స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల పెనం పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వదిలేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండినంతా నింపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి గుంత పొంగనాలన్నిటిని రెండవ వైపు కూడా తిప్పేసుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే గుంత పొంగనాలు రెండవ వైపు కూడా చాలా బాగా కుక్ అయిపోయాయండి. చూడండి, ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని గుంత పొంగనాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే బ్యాటర్తో దోశను కూడా వేసేసుకోవచ్చండి. పొంగనం దోశను కూడా వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశను వేసేసుకుందాం. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశని రెడీ చేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని దోశ వేగిన తర్వాత ఒకవైపు రెండవ వైపు కూడా దోశను తిప్పేసుకొని ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని పొంగనం దోశల్ని, కమ్మనైన పొంగనం దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఉల్లి పకోడీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు చిరుధాన్యాల పిండిని వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వామును వేస్తున్నాను. 1 పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం తురుమును వేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర పీసెస్ని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు పీసెస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లమైన పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా వాటర్ను వేసుకుంటూ లూజ్గా లేకుండా కలిపేసుకోవాలి. మూత పెట్టేసి అరగంట పాటు రెస్ట్ ఇద్దాం. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పకోడీనంతా వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పకోడీని వేయించుకోవాలి. అప్పుడే లోపల కూడా పిండి బాగా కుక్ అవుతుంది. లేదంటే త్వరగా వేగిపోతాయి, లోపలంతా పచ్చిదనం ఉంటుందన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పకోడీని వేయించుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకొని ఈ పకోడీని వేయించేసుకుందాం. బాగా వేగిన తర్వాత టిష్యూ పేపర్లోకి పకోడీనంతా తీసేసుకోవాలి. కమ్మనైన చిరుధాన్యాల పిండితో పకోడీ మనకు రెడీ అయిపోయింది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. చూడండి, లోపల కూడా పకోడీ చాలా బాగా కుక్ అయిపోయింది. 21 రకాల చిరుధాన్యాల పిండితో 10 రకాల హెల్తీ రెసిపీస్ని చూసాం కదండి. మీరు కూడా మల్టీగ్రెయిన్ దోశ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. వెయిట్ లాస్ కావాలనుకునే వారికి, డయాబెటిక్ వారికి, వర్కింగ్ ఉమెన్కి, బ్యాచిలర్స్కి కూడా ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.